లక్ష్యాన్ని ఏర్పరచుకుంటారు, కొంతమంది దాన్ని రీచ్ అవుతారు, కొంతమంది మొదలుపెట్టి మధ్యలో వదిలేస్తారు, అవును, కొంతమంది అసలు స్టార్టే చేయరు. సో వారి గురించి మీరేం చెప్తారు? చాలా మంచి ప్రశ్న. దీనికి మనం పద్యం కూడా చెప్తుంటారు, ఆరంభింపరు నీచ మానవులు జిజ్ఞాయాస సంతృష్టిలే అని. అట్లా ఏంటంటే విషయం, ఇప్పుడు ఆరంభించకపోవడం చాలా పెద్ద ప్రాబ్లం అండి మిగతా రెండింటికంటే. అంటే ఆరంభించి మధ్యలో త్యజించడం కంటే ఆరంభించి సాధించడం అనేది అల్టిమేట్గా సక్సెస్ఫుల్ ఎవరవుతారంటే ఆ ప్రాసెస్ని కంప్లీట్ చేసిన వాళ్ళు. మనం ఒక రేస్ స్టార్ట్ చేసామండి, మీరు 200 మీటర్స్ స్ప్రింట్లో ఉన్నారు. 200 మీటర్స్ స్ప్రింట్ కంప్లీట్ చేసినప్పుడు అసలు నువ్వు ఎన్ని సెకండ్స్లో కంప్లీట్ చేసావు అనే క్వశ్చన్ వస్తుంది. ఆ స్ప్రింట్ మధ్యలో వదిలేసాం అనుకోండి, అసలు ఎన్ని సెకండ్స్లో మధ్యలో వదిలేసినా ప్రాబ్లమే లేదు కదా. మీరు ఎండింగ్ లైన్ రీచ్ కానప్పుడు మీరు ఎన్ని సెకండ్స్లో చేశారనేది పాయింటే కాదు. అసలు స్టార్ట్ చేయనప్పుడు అసలు డిస్కషన్ లేదు, రైట్? సో సేమ్ మీరన్న ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఆ స్టార్ట్ చేయకపోవడం అనేది చాలా పెద్ద ప్రాబ్లం. ప్రయత్నించండి, ఓడిపోండి, ప్రాబ్లం లేదు. ప్రయత్నించడంలో ఓడిపోకండి. మీరు అక్కడ అర్థమవుతుంది కదా. ట్రై అండ్ ఫెయిల్, డోంట్ ఫెయిల్ ఇన్ ట్రైయింగ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. ఎందుకంటే మనం నేర్చుకోవడానికి కూడా ప్రయత్నించడం ఇంపార్టెంట్. కంటిన్యూస్గా ఫెయిల్ అవ్వడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెయిల్యూర్ అనేది ఉండదు. నేను ఎప్పుడు చెప్తుంటాను నా స్టూడెంట్స్కి, నేర్చుకోవడం ఉంటుంది, లర్నింగ్ ఉంటుంది, సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉండదు. సో మీరు ఫెయిల్ అయ్యారు అనే ఒక ఆస్పెక్ట్లోకి అసలు వెళ్ళొద్దు. దయచేసి ప్రయత్నం చేస్తూనే ఉండండి, ప్రయత్నంలో మాత్రం ఫెయిల్ కావద్దు. అందుకే ఏం చేయాలనుకున్నా మీరు ఆరంభించండి ఫస్ట్, బట్ బిఫోర్ ద స్టార్ట్ ఇక్కడ ఏంటంటే ప్రీ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా మంది పిల్లలు లేదా పెద్దవాళ్ళు కూడా మిస్ అయ్యే ఆస్పెక్ట్ ఏంటంటే, నేను లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాను అనుకుంటారు, కానీ అసలు దానికి ముందు ప్రీ వర్క్ ఏంటి చేస్తున్నారా మీరు? నేను ఆస్ట్రోనాట్ కావాలి అనుకున్నాను అనుకోండి, ఫ్యాన్సీగా బాగానే ఉంది, బట్ ప్రీ వర్క్ ఏంటి? నాకు ఎన్ని ప్లానెట్స్ ఉన్నా కూడా తెలియదు అనుకోండి, నేను ఆస్ట్రోనాట్ అవ్వగలనా? దానికి ప్రీ వర్క్ చేయాలి కదా. గ్రౌండ్ వర్క్ అని ఒకటి ఉంటుంది, చదువుకోవాలి, ఆస్ట్రానమీ గురించి చదువుకోవాలి, ఏమేమి ఉంటాయి నేర్చుకోవాలి. దానికి ముందు ప్రీ వర్క్ ఏంటి, దానికి రిలేటెడ్ ఎడ్యుకేషన్ ఏంటి, నేను ఏం చేస్తే అక్కడికి వెళ్ళగలను, అసలు ఇండియాలో ఉన్నటువంటి రీసెర్చ్ సెంటర్స్ అన్ని, ఇవన్నీ స్టడీ మనం చేయాలి కదా. చేసినప్పుడు కదా మీరు గోల్ రీచ్ అవుతారా లేదా తెలుస్తుంది. సో ప్రీ వర్క్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. మనం డేజావు అని ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, మీరు వినే ఉంటారు. మనం ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇది ఆల్రెడీ చూసినట్టే ఉంది అనిపిస్తుంది మనకు అప్పుడప్పుడు. మనం ఏదో వెళ్తున్నాం రోడ్లో, ఒక చిన్న యాక్సిడెంట్ అయింది, అదేంటి ఈ సిచ్యువేషన్ నేను ఎప్పుడో ఫేస్ చేసినట్టు అనిపిస్తుంది నాకు అని మన మైండ్, అన్కాన్షియస్ మైండ్ అంటారు దీన్ని, కాన్షియస్ అన్కాన్షియస్ మైండ్స్ అని ఉంటాయండి. మీ కాన్షియస్ మైండ్ని మీరు ప్రజెంట్లో బిహేవ్ చేస్తుంటారు, మీకు ఒక అన్కాన్షియస్ మైండ్ ఉంటుంది, దాన్ని ట్రైన్ చేయాలి. ఇప్పుడు ఒక 5:30కి లేగాలని మీరు అలారం పెట్టుకున్నారనుకోండి, లేగలేదు మీరు ఫస్ట్ డే. కాన్షియస్ మైండ్ సేస్ గెట్ అప్, ఇట్స్ 5:30. అన్కాన్షియస్ మైండ్ లిజన్స్ టు ఇట్ అండ్ టెల్స్ యూ గెట్ అప్, అండ్ యూ గెట్ అప్ అండ్ సే, మీరు లేసారు, స్నూజ్ చేసి చూసి ఆ 5:30కి అక్కర్లేదు, ఒక 10 minutes మళ్ళీ పడుకుందాం అని పడుకున్నారు. కాన్షియస్ మైండ్ మీరు పడుకున్నది చూస్తుంది, అన్కాన్షియస్ మైండ్ అలారం పడుకున్నా ఇతను లేగలేదు పడుకోవచ్చు అని చెప్తుంది అన్కాన్షియస్ మైండ్. అట్లా మీరు 4 times 5 times అలా చేశారనుకోండి, అలారం ముగిరా మీరు లెగరిగా, ఎందుకంటే యువర్ అన్కాన్షియస్ మైండ్ ట్రైన్డ్ ఇన్ దట్ వే. సో మీ దీర్ఘకాలిక లక్ష్యాలని ఇక్కడ నేను ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్తున్నానంటే, మీరు ఏదైతే అవ్వాలనుకుంటున్నారో, మీరు దీర్ఘకాలిక లక్ష్యం నాది ఇది, నేను డాక్టర్ అవ్వాలని, దాన్ని మీరు మీ అన్కాన్షియస్ మైండ్కి ట్రైన్ చేయాలి, కాన్షియస్ మైండ్కి కాదు. మనం ఇప్పుడు డ్రైవ్ చేస్తుంటారా, మీరు డ్రైవ్ చేసేటప్పుడు గేర్ ఎలా వేయాలని ఆలోచించి చేస్తారా? లేదు, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. దట్స్ ట్రైన్ టు అన్కాన్షియస్ మైండ్. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, బ్రష్ చేస్తున్నారు, మనం ఆలోచించి చేస్తామా ఇలా? అదే ఫస్ట్ టైం చేసేటప్పుడు ఎలా చేయాలి అని నేర్చుకుంటూ చేస్తాం. సో ఎప్పుడైతే అన్కాన్షియస్ మైండ్ ట్రైన్ అవుతుందో అది ఆటోమేటిక్గా అయిపోతుంది యాక్టివిటీ. సో లక్ష్యాలని కూడా అన్కాన్షియస్ మైండ్కి ట్రైన్ చేయాలి, కాన్షియస్ మైండ్కి కాదు. నిద్రలో లేచినా డాక్టర్ కనపడాలి, నిద్రలో లేచినా ఇంజనీరింగ్ కనపడాలి. అంటే మీకు ఏం చేయాలనుకుంటున్నారు, చాయిస్ ఇస్ యువర్స్. మ్యూజిక్ అనుకోండి మీ చాయిస్, మీరు పడుకున్నప్పుడు పాటే వినిపించాలి మీకు, మీరు లేచినప్పుడు పాటే వినిపించాలి. సో ఆత్మకి, అంతరాత్మకి కూడా మీ లక్ష్యం తెలియాలి, అప్పుడు మీకు సాధ్యమవుతుంది. సోల్ షుడ్ బి ట్రైన్డ్, నాట్ ద బాడీ. సార్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా 5WC, దాని గురించి ఇంకొంచెం వివరంగా చెప్తారా? షూర్ అండి, ఖచ్చితంగా. ఇది మనం లక్ష్య సాధనలో నేను ఇంతకుముందు చెప్పినట్టు స్మార్ట్ గోల్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో ఈ 5Ws కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం చాలాసార్లు ఈ విషయాన్ని స్కిప్ చేస్తుంటాం. ఎందుకు స్కిప్ చేస్తామంటే మనకు ఒక గోల్ మాత్రమే కనిపిస్తుంది, కానీ ఈ ప్రాసెస్ని ఇగ్నోర్ చేస్తారు చాలామంది. ఈ ప్రాసెస్లో ఏముంటుందంటే, ప్రాసెస్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, వాట్ ఆమ్ ఐ ట్రయింగ్ టు అచీవ్, ఫస్ట్ W. ఇఫ్ యు ఆర్ అచీవ్ అంటే మీరు అనుకున్న గోల్ కనుక మీరు డాక్టర్ కావడం అయితే, వై ఆమ్ ఐ డూయింగ్ ఇట్ ఇస్ అ సెకండ్ క్వశ్చన్.
నేను డాక్టర్ కావాలనుకుంటున్నాను, బాగానే ఉంది. సో డాక్టర్ అంటే దాంట్లో కూడా మళ్ళీ స్పెసిఫికేషన్స్కి వెళ్ళండి. డబ్ల్యూని మళ్ళీ స్మార్ట్ గోల్స్కి లింక్ చేయండి. డాక్టర్లు నేను ఏం కావాలి, కార్డియాలజిస్ట్ కావాలనుకుంటున్నానా, లేకపోతే వేరే స్పెషల్ డిపార్ట్మెంట్ ఏదైనా ఆర్థోపెడిక్సా, లేకపోతే ఇలా ఏదైనా స్పెషల్ డిపార్ట్మెంట్ నాకు ఇంట్రెస్ట్ ఉందా, దాని రిలేటెడ్గా నేను స్టడీ చేయాలనే క్వశ్చన్ ఎప్పుడైతే రేజ్ అవుతుందో స్పెసిఫిక్లోకి వెళ్తాం. స్పెసిఫిక్లోకి వెళ్ళగానే వై ఆమ్ ఐ డూయింగ్ ఇట్ అంటే, ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ లక్ష్యం కనుక ఓకే మీ ఆలోచనకి సంబంధించింది అయితే, నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటాం కదా, అలా ఒక అవసరం నుంచి వచ్చిన లక్ష్యం ఏదైనా ఖచ్చితంగా బతుకుతుంది. ఆకలి అవసరాన్ని, అవసరం ఆలోచనని, ఆలోచన అన్వేషణని, అన్వేషణ ఆవిష్కారాన్ని పుట్టిస్తుంది. ఎప్పుడైతే ఒక డిజైర్ అనేది ఒక హంగ్రీ లాగా ఉంటుందో, అంటే నేను చెయ్యాల్సిందే అని ఒక కోరిక ఉంటుందో ఖచ్చితంగా జరుగుతుందండి. బిలీవ్ మీ, దెర్ ఇస్ నో అదర్ గో. అండ్ స్టూడెంట్స్, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఎవ్రీ వన్ హూస్ లిజనింగ్ టు మీ, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇఫ్ యూ థింక్ ఇట్స్ యువర్ హంగర్, ఇది నా ఆకలి అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో అది ఖచ్చితంగా జరుగుతుంది. దెర్ ఇస్ నో సెకండ్ థాట్. అందుకే ఆకలి అవసరాన్ని పుట్టిస్తుంది, అవసరం ఆలోచనని పుట్టిస్తుంది, ఆలోచన అన్వేషణని పుట్టిస్తుంది. అంటే ఎతుకుతుంటుంది అనమాట, ఎలా 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 హౌ టు ఫైండ్ ఇట్, హౌ టు ఫైండ్ సో అన్వేషణ ఆవిష్కారాన్ని పుట్టిస్తుంది. ఇట్ విల్ హ్యాపెన్, టేక్ మీ ఫర్ గ్రాంటెడ్, ఇట్ విల్ హ్యాపెన్. బట్ వాట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్? ఆకలి, ఆ హంగర్ మీలో ఉండాలి. ఇది నేను ఎలా అయినా సాధించాలని ఉండాలి. అలా ఎలా ఉంటుంది అంటే, వై ఈజ్ ద ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు లైక్ రేబీస్ వ్యాధి గురించి, లేకపోతే ఒక క్యాన్సర్ వ్యాధి గురించి ఫైండ్ అవుట్ చేసిన పర్సన్ని చూసుంటారు. లేకపోతే నేను చాలా రీసెంట్గా ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక పర్సన్ని కలిశాను, తెలంగాణ డిపార్ట్మెంట్ అతన్ని రికగ్నైజ్ చేసింది. మల్లేశం గురించి మీరు వినే ఉంటారు, మూవీ కూడా వచ్చింది. అలాగే ఇంకొక పర్సన్ కూడా చూశాను నేను. ఏంటంటే వాళ్ళ ఫాదర్ చనిపోయారని అతనికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. అప్పటివరకు నార్మల్ స్టూడెంట్ అతను, లైక్ పెద్దగా ఏం సాధించలేదు. సో నార్మల్ హెల్పర్, లైన్ మెన్ అంటాం కదా, అలాంటి జాబ్ వచ్చింది. సో వెళ్ళాడు, ఆ స్తంభాలు ఎక్కాలి అతను. సో అవసరం చచ్చినట్టు చేయాల్సిందే, ఐ మీన్ దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. సో ఎవ్రీడే హీస్ ట్రయింగ్, ఐ మీన్ ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు, కానీ కావట్లేదు. అతనికి ఆ టెక్నిక్ తెలీదు, కావట్లేదు. సో అప్పుడు ఇంకా కూర్చొని ఆలోచించాడు, ఏంటి ఇది నేను చేయాల్సిందే, నా ఫ్యామిలీ రన్ కావాలంటే చేయాలి. ఆకలి, రైట్, ఇట్స్ అ హంగర్. అప్పుడు అవసరమైంది అది, ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఆల్సో. ఆలోచన పుట్టింది, ఏంటి, ఎలా ఎక్కాలి, సొల్యూషన్ ఏంటి. దెన్ హీ ఫౌండ్ అవుట్, చెప్పులకి లింక్ చేసే ఒక అల్యూమినియం మెటల్ ఒక వస్తువుని తయారు చేశాడు, దాంతో స్తంభాలు ఎక్కడం. అతనికి బెస్ట్ ఇన్నోవేటర్ అవార్డు వచ్చింది లాస్ట్ ఇయర్. సో ఇక్కడ మీరు చూస్తే నాలెడ్జ్, విజ్డమ్, వీటన్నిటికంటే ఎక్కువ ఏది వర్క్ చేసింది? మీ హంగర్. సో ఇఫ్ యూ నో వై, యూ విల్ డూ ఇట్. సో దట్స్ అ రీజన్. సెకండ్ థింగ్, వై ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వేర్, వెన్, హూజ్ యూ, ఆబ్వియస్లీ మీరే చేస్తారు కాబట్టి ఆ లక్ష్యం మీదే. వేర్ అండ్ వెన్ అనేది ఇంపార్టెంట్. ఎందుకు అంటే, ఇప్పుడు మీరు పంజాబ్లో సెలూన్ పెడితే వర్కౌట్ అవుతుందా? సో అలా వేర్ షుడ్ ఆల్సో బి ఇంపార్టెంట్. ఒక థార్ ఎడార్లోకి వెళ్ళి మీరు ఇసుక అమ్ముతారా? సో యూ షుడ్ నో వేర్ ఆమ్ ఐ డూయింగ్ ఇట్, వెన్ ఆమ్ ఐ డూయింగ్ ఇట్. మీ లక్ష్యం వీటన్నిటికీ లింక్ అయి ఉండాలి, అప్పుడు సక్సెస్ ఈజీగా వస్తుంది. ఎప్పుడు చాలామంది పిల్లలు ఉన్న ప్రాబ్లం, ఇవి లింక్ చేయరు, ఎక్కడికక్కడ సైలోస్లో ఉండే అనమాట. అంటే ఇది సపరేట్గా ఆలోచిస్తుంది, ఇదే అసెంబ్ల్ అయినప్పుడు మాత్రమే టీవీ వర్క్ చేస్తుంది, అసెంబ్ల్ అయినప్పుడు మాత్రమే కంప్యూటర్ వర్క్ చేస్తుంది. ఒక సిపియూని సపరేట్గా, మౌస్ని సపరేట్గా, కీబోర్డ్ని సపరేట్గా ఉంచితే వర్క్ చేయదండి. సో ఆల్ దీస్ 5 W's షుడ్ లింక్ టు ఈచ్ అదర్, అండ్ దెన్ ఇట్ ఈస్ ఈజీ టు అచీవ్ దిస్ టార్గెట్.